నమస్కారం. సిసిసి ఛానల్కు స్వాగతం. మీరు చూస్తుంది సిసిసి న్యూస్. నా పేరు ప్రతాప్ ప్రగలపాటి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా? వైసీపీ మాజీ కార్పొరేటర్లు మేము శ్వేతపత్రం విడుదల చేస్తాం, మీరు చేయగలరా? ఎన్నికల ప్రచారంలో సువిధా పోర్టల్ అనుమతులు తీసుకోవాలి. జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవీలత సమీక్షా సమావేశం నిర్వహించిన అధికార యంత్రాంగం. ఉపాధి లేకుండా చేశారని టీడీపీ నేతల ఆగ్రహం. వైసీపీ నాయకులే యువతను పక్కదోవ పట్టిస్తున్నారని ఆరోపణ. సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో సువిధా పోర్టల్ ద్వారా తప్పకుండా అనుమతులు తీసుకోవాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవీలత తెలియజేశారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో రిటర్నింగ్ అధికారులకు సువిధా ఎంసీసీ, పీఓ, ఏపీఓ, ఓపీఓల శిక్షణా కార్యక్రమం, పోస్టల్ బ్యాలెట్ తదితర అంశాలపై అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ ప్రొసీడింగ్ అధికారి, సహాయ ప్రొసీడింగ్ అధికారి, ఇతర పోలింగ్ సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ సద్వినియోగం చేసుకోవడంలో నియామక ప్రక్రియ, ఓటు హక్కును వినియోగించుకునే వరకు వివిధ దశల్లో చేయవలసిన విధి విధానాలపై సమగ్ర సమాచారం అందచేయడం జరిగింది. సువిధా పోర్టల్లో అనుమతి ఇచ్చే అంశాలు ఇలా ఉన్నాయి. సువిధా పోర్టల్ కోసం పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సువిధా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్ మాధవీలత తెలియజేశారు. సువిధాలో వచ్చే రాజకీయ పార్టీలు, పోటీలో ఉండే అభ్యర్థులు ముందస్తుగా సంబంధిత రిటర్నింగ్ అధికారికి దరఖాస్తు చేసుకోవడం జరుగుతుందని అన్నారు. సువిధా పోర్టల్లో నేరుగా దరఖాస్తు చేసుకున్న వాటిని ఆర్ఓలు సాధ్యమైనంత తొందరగా సహేతుకమైన విధానంలో అనుమతులు జారీ చేయడం జరుగుతోందని పేర్కొన్నారు. సువిధా పోర్టల్లో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా నేరుగా దరఖాస్తు చేసుకునే సౌలభ్యం ఉందని పేర్కొన్నారు. తాత్కాలిక పార్టీ కార్యాలయాన్ని తెరవడానికి, సభ నిర్వహించుకోవడానికి అనుమతి కోసం దరఖాస్తు, లౌడ్ స్పీకర్ లేకుండా సభ నిర్వహించుకోవడానికి అనుమతి, లౌడ్ స్పీకర్ ఏర్పాటు చేయడం కోసం స్ట్రీట్ కార్నర్ మీటింగ్, ఇంటింటికి క్యాన్వాసింగ్, కరపత్రాల పంపిణీ కోసం, ఊరేగింపు కోసం అనుమతి, ర్యాలీ కోసం లౌడ్ స్పీకర్, బ్యానర్ మరియు జెండాలను ప్రదర్శించడానికి దరఖాస్తు, ఎయిర్ బెలూన్ల కోసం పర్మిషన్, హెలికాప్టర్ మరియు హెలీప్యాడ్ కోసం వాహన అనుమతి కోసం దరఖాస్తు, లౌడ్ స్పీకర్ అనుమతితో వాహనం కోసం దరఖాస్తు, వీడియో వ్యాన్ వినియోగం కోసం, అభివృద్ధి కోసం పూర్తి అసెంబ్లీ ప్రాంతానికి ఒక వాహనం, అభ్యర్థి ఎన్నికల ఏజెంట్ కోసం పూర్తి అసెంబ్లీ ప్రాంతం కోసం ఒక వాహనం, పార్టీ కార్యకర్తల కోసం ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్కు ఒక వాహనం తదితర అంశాలు పొందుపరిచారు. తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో రాజమండ్రి రూరల్ ఆర్వో జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, రాజమండ్రి అర్బన్ ఆర్వో మున్సిపల్ కమిషనర్ కె దినేష్ కుమార్, కొవ్వూరు ఆర్వో సబ్ కలెక్టర్ అశోష్ శ్రీవాత్సవ్, డిఆర్ఓ నరసింహులు, రాజానగరం ఆర్వో ఆర్డీఓఏ చైత్రవర్షిణి, గోపాలపురం ఆర్వో కేఎల్ శివజ్యోతి, నెడుదోల్ ఆర్వో ఆర్వి రమణానాయక్, అనపర్తి ఆర్వో ఎం మాధురి, పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారి ముచ్చాల శ్రీనివాస్, కేఆర్ఆర్సీసీ ఆర్ కృష్ణనాయక్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు ఎం భానుప్రకాష్, పి సువర్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిరుద్యోగులకు ఉపాధి లేకుండా చేశారని తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కా దేవి వరప్రసాద్ ఆరోపించారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కా దేవి ప్రసాద్ మాట్లాడుతూ సభ్యత, సంస్కారం లేని వారు చాలామంది వైసీపీ ప్రజాప్రతినిధి చుట్టూ ఉన్నారని పేర్కొన్నారు. ప్రజలను నమ్మించి మోసం చేశారని, యువతకు ఉపాధి లేకుండా చేశారన్నారు. మెగా డిఎస్సి తుస్సుమనిపించారని, పరిశ్రమలను వేరే రాష్ట్రాలకు తరిమేశారన్నారు. ఓటర్లు ఈసారి విద్యతో ఓట్లు వేయాలని పిలుపునిచ్చారు. అమలు కాని వాగ్దానాలు చాలా ఇచ్చి యువత బతుకులతో ఆడుకున్నారన్నారు. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేయకుండా దగా చేశారని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను నట్టేట ముంచారన్నారు. దేశంలోనే రాష్ట్రాన్ని గంజాయి సరఫరా రాజధానిగా తీర్చిదిద్దడంలో జగన్ సఫలీకృతులయ్యారని పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ నగర యోజన విభాగం నాయకులు ఇటీవల వారి పార్టీకి చెందిన మహిళా నాయకురాల పట్ల పొడి చేస్తానంటూ మాట్లాడిన విధానాన్ని బట్టే చుట్టూ ఎలాంటి వారు ఉన్నారో అర్థం చేసుకోవాలని కోరారు. తెలుగు యువత నగర కమిటీ కార్యదర్శి జాకీ షరీఫ్ను సస్పెండ్ చేయడం జరిగిందని పేర్కొన్నారు.
ఫ్రెండ్ కోసం జాకీ హైదరాబాద్ వెళ్లడం జరిగిందే తప్పితే హైదరాబాద్లో పోలీసులకు దొరికిన గంజాయికి జాకీకి ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. రాజమండ్రి పార్లమెంట్ కమిటీ అధికార ప్రతినిధి దాస్యం ప్రసాద్ మాట్లాడుతూ అసలు హైదరాబాద్లో ఏం జరిగిందో తెలుసుకోకుండా ఆరోపణలు చేయడం సరికాదని మాజీ ఎంపీ భరత్రామ్కు సూచించారు. ఆదిరెడ్డి శ్రీనివాస్పై 24 గంటలు ఏదో ఒక ఆరోపణ చేయడమే భరత్రామ్ అతని అనుచరులు పనిగా పెట్టుకున్నారన్నారు. నిజాయితీ కలిగిన వ్యక్తి ఆదిరెడ్డి శ్రీనివాస్ అని, నీతికి నిబద్ధతకు నిలువుటద్దం ఆదిరెడ్డి కుటుంబం అన్నారు. సంఘటన తెలిసిన వెంటనే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలంగాణ పోలీసులకు ఫోన్ చేసి జరిగిన సంఘటనపై ఆరా తీసి వివరాలు తెలుసుకున్నారని పేర్కొన్నారు. గతంలో 300 కిలోలతో దొరికిన వ్యక్తి గురించి ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. నగర ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు చాపల్ చంద్రాజ్ మాట్లాడుతూ భరత్రామ్ సంస్కారం తెలియదని, ఎదుటివారిని ఎలా గౌరవించాలో తెలియదన్నారు. తమ నాయకుడు ఆదిరెడ్డి శ్రీనివాస్ను వాడు వీడు అనడం సరికాదని పేర్కొన్నారు. ఈ మీడియా సమావేశంలో నగర తెలుగు యువత కమిటీ అధ్యక్షులు ఓల్లంకలు లేకేష్, నగర కార్యనిర్వాహక కార్యదర్శి కందుకొండ ఆనంద్, కార్యదర్శి తాడి దుర్గాప్రసాద్, నగర ఎస్ఎస్ఎల్ ఉపాధ్యక్షులు బోరా రమణ, 48వ డివిజన్ ఇన్ఛార్జ్ కానేటి ప్రభుదాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అసంపూర్తమైన వాగ్దానాలను ఇచ్చి ఏది కూడా అమలు చేయకపోగా ఈరోజు చెప్పిన హామీలని అమలు చేశామని చెప్పి చెప్తా ఉన్నాడు. మాయమాటలు చెప్పి ప్రజలను నమ్మిస్తూ ఉన్నాడు. ఈరోజు యువతకి ఉపాధి అవకాశాలు కల్పించకపోగా, కనీసం ఆయన ఏ ఒక్క పరిశ్రమను తీసుకురాకపోగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలను మత్తులో ఉరుతులాగా గంజాయి సరఫరా చేస్తూ ఈ మొత్తం భారతదేశానికే ఆంధ్ర రాష్ట్రం గంజాయి సరఫరాలో మొదటి స్థానంలో ఉందంటే ఆయన యువతను ఎటువంటి పెడదోకి పట్టిస్తున్నాడో మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచించవలసిందిగా కోరుతున్నాం. అసలు నువ్వు ఒక ఎంపీగా ఉండి అక్కడ ఆ సిచ్యువేషన్ ఏం జరిగింది, అసలు ఆ విషయం ఏం జరిగింది అని కనుక్కోవాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ పదవిలో నువ్వు ఉన్నావు. అసలు ఏం జరిగింది, అసలు అక్కడ ఏం జరుగుతూ ఉంది, ఎంతమంది ఉన్నారు, ఎంత తీసుకెళ్తా ఉన్నారు, ఎలా తీసుకెళ్లారు, ఎలా దొరికారు అనే దాని మీద దృష్టి సారించి నువ్వు ప్రెస్ మీట్కి వస్తే బాగుండేనేమోనని తెలుగుదేశం పార్టీ తరఫున హితవు పలుకుతూ ఉన్నాం. రేపు జరగబోయే ఎన్నికల్లో టీడీపీ ఓటమి ఖాయమని గ్రహించి ఆ పార్టీ మాజీ కార్పొరేటర్లు లేనిపోని అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని వైఎస్ఆర్సీపీ మాజీ కార్పొరేటర్లు అన్నారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వైసీపీ మాజీ కార్పొరేటర్లు పోలు విజయలక్ష్మి, గూడూరి రాధిక, ప్రసాద్ లహర్నాథ్, బర్రె కొండబాబు, వాసంశెట్టి గంగాధర్, పెంకే సుధారాయణులు మాట్లాడారు. టీడీపీ నేతల అవినీతి, అరాచకాలు, అక్రమాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టీడీపీ నేతలు మేమే రాజమండ్రిని అభివృద్ధి చేశామని తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారని అన్నారు. ఎవరి హయాంలో ఎంత అభివృద్ధి జరిగిందో తేల్చుకుందామా, బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ వైసీపీ మాజీ కార్పొరేటర్లు సవాల్ విసిరారు. 2019 నుంచి 2024 వరకు రాజమండ్రి ఎంపీ మార్గాన భరత్రామ్ హయాంలో ఎలా అభివృద్ధి జరిగిందో శ్వేతపత్రం విడుదల చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరి టీడీపీ హయాంలో ఏం చేశారో శ్వేతపత్రం విడుదలకు సిద్ధమేనా అంటూ సూటిగా ప్రశ్నించారు. మాట్లాడితే ప్రజలు విశ్వసించేలా ఉండాలంటారు. ఒకే కుటుంబంలో మేయర్, అడ్డదారిలో ఎమ్మెల్సీ పదవి, మరొకరు ఎమ్మెల్యే, ఇలా 3 పదవులను 16 సంవత్సరాల పాటు అనుభవించి రాజమండ్రి నగరానికి ఒక్క అభివృద్ధి పని చేయలేదు. ఒక్కరికి ఇళ్ల పట్టాలు ఇవ్వలేకపోయారని విమర్శించారు. టిడ్కో గృహాల పేరుతో ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి ఆఖరికి మొండి చేతులు చూపారు. ఇదే కదా మోసం అంటే అంటూ సూటిగా ప్రశ్నించారు. ఒకే రోజు 25,000 కుటుంబాలకు ఇళ్ల పట్టాలిచ్చి ఎంపీ భరత్ చరిత్ర సృష్టిస్తే బోగస్ పట్టాలంటారా? ఫేక్ గాళ్లకు అన్ని ఫేక్గానే ఉంటాయని ధ్వజమెత్తారు. గత పుష్కరాలకు 29 మంది మరణిస్తే దాని గురించి టీడీపీ నేతలు మాట్లాడారని, పుష్కరాల్లో బ్లీచింగ్ పేరుతో భారీ స్కామ్ జరిగిందన్న విషయం టీడీపీ మాజీ కార్పొరేటర్లు ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. మోరంపూడి ఫ్లైఓవర్ బ్రిడ్జి మీకు కనిపించడం లేదా? విమానాశ్రయం అభివృద్ధి పనులు, రైల్వే అభివృద్ధి, నగరంలో పార్కుల అభివృద్ధి, సీసీ రోడ్ల నిర్మాణం, డ్రైనేజీల అభివృద్ధి, డివైడర్స్, పుష్కర్ ప్లాజా, గ్లో పార్క్, సుబ్రహ్మణ్య మైదానం అభివృద్ధి, ప్రభుత్వ మెడికల్ వైద్య కళాశాల, ఈఎస్ఐ హాస్పిటల్, ఇలా ఎన్నో అభివృద్ధి పనులకు ఒక ఎంపీ భరత్ కేవలం 3 సంవత్సరాల కాల వ్యవధిలో చేసి రాజమండ్రి నగరాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తుంటే చూసి ఓర్వలేక విమర్శల అంటూ ప్రశ్నించారు. గోదావరి ఘాట్ల మాగొప్పే అంటూ టీడీపీ నేతలు చంకలు గుద్దుకోవడం చూస్తుంటే నవ్వొస్తోందని, 1979లో మర్రి చెన్నారెడ్డి వచ్చినప్పుడు గోదావరి మాత విగ్రహం శంకుస్థాపన,
ఆ సమయంలోనే ఘాట్లు ఒక్కొక్కటిగా వచ్చాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అజ్జరపవాసు, పిల్లి నిర్మల, వియాన్ రావు, ఇసుకపల్లి శ్రీను, ఏవి రమణ, వాకచర్ల కృష్ణ, మధ్య నూకరత్నం, చోటుశెట్టి సత్యవేణి, బోరాడ కృష్ణమాధురి, మానోదరబాబు, నీలపల్లి తమ్మారావు, బెజ్బాడ్ రామ్ కుమార్, అరవ సురేష్ తదితరులు పాల్గొన్నారు. కొబ్బరికాయలు కొట్టి మరిచిపోయారో, ఎంతమంది ప్రాణాలు పోయాయో, ఎంతమంది ప్రాణాలు బాబు బలి అయ్యారో, అదే ఎంపీ భరతరామ్ గారు ఈ రోజున వారు మోరంపూడి ఫ్లైఓవర్ ఒక శపథం చేసి ఏ విధంగా సెంట్రల్ గవర్నమెంట్లో వాళ్ళందరూ కూర్చుని రాజేసుకునే అవసరం లేదన్న దాన్ని తీసుకొచ్చి ఇంతమంది ప్రాణాలు పోయాయి అని చెప్పి ఆయన సొంత నిధులు అదేదో మేము ఎన్ని కిలోమీటర్లు కట్టిస్తాం, అన్ని కిలోమీటర్లు కట్టిస్తామని చెప్తారు. ఏంటంటే జనాభా ప్రకారం ఇంత జనాభా వస్తారు, ఈ సంస్కృతి జనాభా వస్తారు క్యాలిక్యులేషన్స్ ప్రకారం ఇరిగేషన్ వాళ్ళు ఈ ఘాట్లను నిర్మిస్తారు. 79 ఉన్న జనాభాకి మొన్న 2015 ఉన్న జనాభాకి తేడా ఉండదు కదా. అదేదో డెవలప్మెంట్ అన్నట్టు. డెవలప్మెంట్ అంటే 2019 నుంచే స్టార్ట్ అయింది రాజమండ్రి. ఎవరన్నా చెప్తారు. వాళ్ళు చేయాల్సినటువంటి కార్యక్రమాన్ని కూడా రాజమండ్రిలో తనదైనటువంటి ముద్ర వేసుకుని వాళ్ళు రాజమండ్రి సుందరీకరణలో భాగంగా, అంటే ఈ సుందరీకరణ అనే మాట ఫస్ట్ 2003లోనో 2004లో మనకు పుష్కరాలు వచ్చిన సమయంలో సుందరీకరణ అని మొదలుపెట్టారు. ఏ సుందరీకరణ చేశారో ఒకసారి చెప్పండి. ఒకసారి శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఈ రోజు వరకు మీరు తెలుగుదేశం పార్టీ ఏం చేసింది అనేది ఒకసారి శ్వేతపత్రం రిలీజ్ చేస్తే ఈ 4-5 సంవత్సరాల్లోనూ మేము చేసినటువంటిది మేము శ్వేతపత్రం రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ నెల 20 నుంచి రాజమండ్రి శ్రీ 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 పాత సోమాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ప్రారంభమవుతాయి. స్థానిక శ్యామలానగర్ గాంధీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద పాత సోమాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ప్రారంభానికి ఆలయం ముస్తాబవుతోంది. గుడికి రంగులు, బొమ్మలు, విద్యుత్ కాంతులతో ఆలయం ఎంతో వైభవంగా అలంకరిస్తున్నారు. ఆలయ ధర్మకర్త గొర్రెల సురేష్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. పాత సోమాలమ్మ అమ్మవారి ఉత్సవ కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు గణేష్ చంద్రమౌళి అమ్మవారికి కర్పూర హారతులు సమర్పించారు. శోభకృత నామ సంవత్సరం ఫాల్గుణ శుద్ధ ఏకాదశి బుధవారం మార్చి 20వ తేదీ నుంచి 24వ తేదీ వరకు సోమాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు జరుగుతాయని కమిటీ వారు వివరాలు తెలిపారు. రానున్న ఎన్నికల్లో జగనన్న వన్స్ మోర్ అనే నినాదంతో తిరుపతి అలిపిరి నుంచి కుటుంబ సభ్యులతో సహా కాపు కార్పొరేషన్ డైరెక్టర్ మద్దాల అను పాదయాత్ర చేశారు. రానున్న 2024 ఎన్నికల్లో జగనన్న వన్స్ మోర్ అనే నినాదంతో జగనన్న మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ అలిపిరి నుంచి తిరుపతికి కాపు కార్పొరేషన్ డైరెక్టర్ ముద్దాల అను పాదయాత్ర చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాలని, అలాగే శాసనసభ్యులు జక్కంపూడి రాజా అత్యధిక మెజార్టీతో మళ్లీ గెలవాలని, రాజానగరం పేదలకు మరింత సంక్షేమ ఫలాలు అందించాలనే కోరికతో వెంకటేశ్వర స్వామివారి దివ్య ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షతో రాజమండ్రి రూరల్ కాబోయే ఎమ్మెల్యే మంత్రివర్యులు వేణుగోపాల్ కృష్ణ రూరల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడే విధంగా దైవ అనుగ్రహం ఉండాలని ఆకాంక్షించారు. ఈ మేరకు తిరుమల తిరుపతి కలియుగ వెంకటేశ్వర స్వామివారి దివ్య ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షిస్తూ అలిపిరి నుంచి మెట్ల మార్గంలో తిరుపతికి మెట్టుమెట్టికి దీపారాధన చేస్తూ కుటుంబ సభ్యులతో పాదయాత్ర పూర్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కాపు కార్పొరేషన్ డైరెక్టర్ ట్రేడ్ యూనియన్ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు ముద్దాల అను మాట్లాడుతూ 16, 17, 18 3 రోజుల పాటు పాదయాత్ర చేసి తిరుపతిలో ఉంటామని, స్వామివారి దివ్య ఆశీస్సులు కోరేందుకు కుటుంబ సభ్యులతో విచ్చేశానని పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో స్వామివారి దివ్య ఆశీస్సులతోడే 175కి 175 సీట్లు సాధించే దిశగా స్వామివారి దివ్య ఆశీస్సులు, ప్రజల దివ్య ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ పాదయాత్ర చేపట్టాలని వివరాలు తెలిపారు. శ్రీవారి దర్శనం మెట్ల మార్గం ద్వారా కుటుంబ సభ్యులతో ప్రయాణం. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఆయనవాయితీగా స్వామివారి దర్శించుకోవడం, స్వామివారి దివ్య ఆశీస్సులు మా జక్కంపూడి రాజా అన్న మీద, ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద
అదేవిధంగా ఇప్పుడు మా రాజమండ్రి రూరల్ ఇచ్చేసినటువంటి వేణు అన్న మీద కూడా ఈ వెంకటేశ్వర స్వామి కరుణా కటాక్షం ఉండి అఖండ మెజారిటీతో గెలుపొంది జగనన్నని ముఖ్యమంత్రి చేసుకోవాలి. వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేసుకోవాలి. జాంపేట చేపల మార్కెట్లో మత్స్యకారులకు ఇంతకాలానికి సమన్యాయం జరిగిందని జాంపేట చేపల మార్కెట్ కమిటీ అధ్యక్షులు వెలమ లక్ష్మణరావు ఆనందం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లు దళాలు వ్యాపారం చేస్తూ మత్స్యకారులను భయభ్రాంతులకు గురిచేస్తూ వచ్చారని జాంపేట చేపల మార్కెట్ కమిటీ అధ్యక్షులు వెలమ లక్ష్మణరావు ఆవేదన చెందారు. స్థానిక ప్రెస్ క్లబ్లో మంగళవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దళారులు ఇన్నాళ్లు శాసిస్తూ వచ్చారని పేర్కొన్నారు. చేపల మార్కెట్లో లాటరీ తీయకుండా హైకోర్టుకు వెళ్లారని ఆయన చెబుతూ హైకోర్టు ఆర్డర్ ప్రకారం కలెక్టర్ ఆదేశించడంతో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఇరు వర్గాలను కూర్చోబెట్టి లాటరీ వేశారని చెప్పారు. అయితే లాటరీ పద్ధతి వద్దంటూ కమిషనర్ డౌన్ అంటూ జాంపేట చేపల మార్కెట్ హోల్సేల్ అండ్ రిటైల్ చేపల వర్తక సంక్షేమ సంఘం పక్షాన ధర్నా చేసి అబాసుపాలు చేయడాన్ని మత్స్యకారుల తరపున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అలాగే గతంలో జిల్లా కోర్టులో తమపై దావా వేసి ఓడిపోయారని, అయినా సరే కేవలం 6 వ్యక్తులు ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని లక్ష్మణరావు ఆరోపించారు. ఐఏఎస్ అధికారైన కమిషనర్ ఉండబట్టే తమకు న్యాయం జరిగిందని పేర్కొన్నారు. ఇది తట్టుకోలేక కమిషనర్ కూడా లెక్క చేయకుండా వ్యవహరించారని ఆయన వాపోయారు. తమకు న్యాయం చేసిన జిల్లా కలెక్టర్కి, కమిషనర్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారని పేర్కొన్నారు. గోదావరి బస్తా మహిళా సంఘం లిమిటెడ్ సంఘం, గోదావరి మాత ఫిషర్మ్యాన్ సంక్షేమ సంఘం, గోదావరి మాత మత్స్యకార సంక్షేమ సంఘం ప్రతినిధులు ధనలక్ష్మి, కంచి ప్రభాకర్ రావు, వెలమలక్ష్మి, లోని మరడయ్య, గొల్ల అచ్చయ్యమ్మ, లక్ష్మీ శాంతి, కంచి మురళి, కంచి హరీష్, పైడితల్లి, నాగసచ్చలత, కృష్ణరాజు, రవి, వినోద్, చిన్న, రామకృష్ణ, మోహన్, సునీత, నాగమణి, ద్వారా గంగా, తిరుపతమ్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జాంపేట చేపల వర్తక సంఘం వాళ్ళు వీళ్ళకి ఉన్నాయి. కనీసం వీళ్ళ బయలు కానీ వీళ్ళ బయలులో ప్రతి సంవత్సరం ఒక కమిట్మెంట్ కానీ ఒక సభ్యులు కానీ ఎవ్వరూ లేరండి. వాళ్ళు ఉన్నది 11 మంది సభ్యులు, అందులో 5 చచ్చిపోయారండి. మొత్తానికి 6 ఉన్నారండి. ఇప్పుడు ఆ 6 చేస్తున్న పనులు ఇవన్నీ కూడా తీవ్రంగా మా మత్స్యకారులను బాధ పెట్టింది, మామూలుగా బాధ పెట్టలేదండి. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కోడ్ అమల్లోకి వచ్చేసింది. అధికారులు, రాజకీయ నాయకులు, ప్రజలు కూడా నియామవళి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ప్రజాస్వామ్య వ్యవస్థల్లో ఎన్నిక నిర్వహణకు కోడ్ అనేది ఎంతో ముఖ్యమైనది. మనం కూడా ఒకసారి ప్రవర్తన నియామవళి గురించి ప్రత్యేక కథనం ద్వారా తెలుసుకుందాం. ఎన్నికల నియమావళి కథా కమీషు. లోక్సభతో పాటు 4 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ను ఎన్నికల సంఘం ఈ నెల 16న ప్రకటించింది. తద్వారా 2024 సాధారణ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనట్టే. దేశవ్యాప్తంగా 7 దశల్లో ఎన్నికలు జరుగుతాయి. షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చింది. భారత్లో 1960లో కేరళ అసెంబ్లీ ఎన్నికలతో ప్రవర్తన నియమావళికి అంకురార్పణ జరిగింది. 1967లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో అమల్లోకి తెచ్చారు. అన్ని రాజకీయ పార్టీల అంగీకారంతో ప్రవర్తన నియమావళిని రూపొందించారు. పార్టీలో అభ్యర్థులు ఏ నియమాలను అనుసరించాలో నిర్ణయించుకున్నారు. పరిస్థితులను అనుగుణంగా నియమావళిలో మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఎన్నికల సంఘం సెప్టెంబర్ 1979లో రాజకీయ పార్టీలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రవర్తన నియమావళిని సవరించింది. టిఎన్ శేషన్ చీఫ్ కమిషనర్గా ఉన్నప్పుడు 1991లో ఎన్నికల ప్రవర్తన నియమావళిని మరింత కఠినంగా అమలు చేశారు. ఆయన బాటలోనే ప్రస్తుతం ఎన్నికల సంఘం నడుస్తోంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి ప్రవర్తన నియమావళి అమల్లోకి వస్తుంది. నోటిఫికేషన్ నాటి నుంచి అమల్లోకి తేవాలని కేంద్రం భావించింది. దీనిపై కోర్టులో విచారణలు జరిగాయి. అక్కడ నుంచి స్పష్టత రాకపోవడంతో చివరకు 2001 ఏప్రిల్ 16 రాజకీయ పార్టీలు, ఎన్నికల సంఘం మధ్య జరిగిన చర్చల తరువాత షెడ్యూల్ విడుదలైన రోజు నుంచి ప్రవర్తన నియమావళిను అమలు చేయడానికి ఇరు వర్గాలు అంగీకారానికి వచ్చాయి. అయితే ఎన్నికల తేదీకి నోటిఫికేషన్కు మధ్య కనీసం 3 వారాల గడువు ఉండాలన్న షరతు పెట్టారు. కోడ్ను ఉల్లంఘిస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటారు?
ఎన్నికల నియమావళిని సక్రమంగా అమలు చేసేందుకు ఎన్నికల సంఘం పరిశీలకుల సహాయం పొందుతుంది. ఐఏఎస్, ఐపీఎస్, ఇతర ఉన్నతాధికారులు పరిశీలకులుగా ఉంటారు. వీరు ప్రచారం నుంచి అభ్యర్థుల వ్యయం వరకు క్షుణ్ణంగా పరిశీలన చేస్తారు. షెడ్యూల్ విడుదలైన వెంటనే ప్రభుత్వ ఉద్యోగులంతా ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వివిధ విధుల్లో చేరాల్సి ఉంటుంది. ఏదైనా పార్టీ లేదా అభ్యర్థి ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే నిబంధనలకు అనుగుణంగా ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుంది. తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడితే ఎన్నికల్లో పోటీ చేయకుండా అభ్యర్థులపై నిషేధం విధించే అవకాశం ఉంటుంది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే జైలుకు కూడా పంపేలా నిబంధనలు ఉన్నాయి. ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన తర్వాత ఒక పార్టీకి ప్రయోజనాలు చేకూర్చేలా ప్రజాధనాన్ని ఉపయోగించకూడదు. ఒకసారి కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత కొత్త ప్రభుత్వ పథకాలు, భూమి పూజలు, శంకుస్థాపనలు, ప్రకటనలు చేయకూడదు. ప్రభుత్వ వాహనాలు, విమానాలు, ప్రభుత్వ భవనాలను ఎన్నికల ప్రచారం కోసం ఉపయోగించుకోకూడదు. ఎన్నికల ర్యాలీలు, పాదయాత్రలు, బహిరంగ సభలు లాంటి ప్రజా కార్యక్రమాలు నిర్వహించే పార్టీలు, అభ్యర్థులు, వారి మద్దతుదారులు ముందుగా పోలీసుల నుంచి అనుమతి తీసుకోవడం తప్పనిసరి. మతం, కులం పేరుతో ఏ రాజకీయ పార్టీ ఓట్లు వేయాలని అభ్యర్థించకూడదు. ప్రార్థనా స్థలాల్లో ప్రచారం చేయరాదు. మత ఘర్షణలు రెచ్చగొట్టేలా లేదా కులాల మధ్య చిచ్చు పెట్టేలా లేదా భాష పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టేలా అభ్యర్థులు లేదా రాజకీయ పార్టీలు ఎలాంటి ప్రకటనలు లేదా వ్యాఖ్యలు చేయకూడదు. పార్టీలు లేదా అభ్యర్థుల విమర్శలు, విధాన నిర్ణయాలు, పథకాలు, కార్యక్రమాలు గతంలో ప్రవేశపెట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు మాత్రమే పరిమితం కావాలి. అభ్యర్థుల వ్యక్తిగత అంశాలు, ప్రజా జీవితంలో సంబంధం లేని అంశాల జోలికి పోకూడదు. నిరూపించలేని ఆరోపణలను చేయకూడదు. ఎన్నికల చట్టంలో నేరాలుగా పరిగణించే అవినీతి విధానాల జోలికి అభ్యర్థులు, పార్టీలు వెళ్లకూడదు. ఓటర్లకు డబ్బులు లేదా బహుమతులు ఇచ్చి ప్రలోభపెట్టడం, భయపెట్టడం, దొంగ ఓట్లు వేయడం లాంటివి చేయకూడదు. పార్టీలు ఓటర్లకు లంచం ఇవ్వడం, బెదిరించడం, అవమానించడం లాంటివి చేయకూడదు. ఓటర్లను పోలింగ్ స్టేషన్లకు, అక్కడ నుంచి బయటకు వెళ్లేందుకు రవాణా సదుపాయాలు కల్పించకూడదు. పోలింగ్ రోజున మద్యం సేవించడం, పంపిణీ చేయడం నిషేధం. ఎన్నికల సంఘం నిర్దేశించిన వ్యయం కన్నా ఎక్కువ మొత్తాన్ని ఖర్చు చేయకూడదు. పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల దూరంలో ఎలాంటి ప్రచార బోర్డులు ఏర్పాటు చేయకూడదు. పోలింగుకు ముందు 48 గంటల సమయంలో ఎలాంటి ప్రచార కార్యక్రమాలు నిర్వహించకూడదు. ఎన్నికల సంఘం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఏ రాజకీయ పార్టీ అభ్యర్థి సీరియస్ గా తీసుకున్నట్లు కనిపించడం లేదు. ప్రచారంలో పోలింగ్ రోజున యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘనలు జరుగుతూనే ఉన్నాయి. ప్రవర్తన నియమావళి అమల్లోకి రాకముందే పార్టీలు ప్రజలను మభ్యపెట్టేందుకు వివిధ రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాయి. భారత ఎన్నికలు అత్యంత ఖరీదు. ప్రపంచంలోని అన్ని దేశాల్లో కన్నా భారతదేశంలోని ఎన్నికలు ఖరీదైనవి. ఒక నివేదిక ప్రకారం 2019 సార్వత్రిక ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థులు సుమారు 6,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసినట్లు అంచనా. 2024లో ఈ మొత్తం రెట్టింపు అవుతుందని అంచనా వేస్తున్నారు. ఎన్నికల నిర్వహణ వ్యయంతో కలిపి ఒక్కో ఓటరుకు 1,240 రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు అంచనా. భారత ఎన్నికల సంఘం పార్లమెంట్ అభ్యర్థులకు అధికారిక ఖర్చు పరిమితిని నిర్ణయించింది. ఇది వారు ఎన్నికలకు నిలబడే రాష్ట్రాన్ని బట్టి ఒక్కో అభ్యర్థికి 75 లక్షల నుండి 95 లక్షల వరకు ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికలకు ఒక్కో అభ్యర్థి 40 లక్షల వరకు ఖర్చు చేయవచ్చు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా? వైసీపీ మాజీ కార్పొరేటర్లు. మేము శ్వేతపత్రం విడుదల చేస్తాం, మీరు చేయగలరా? ఎన్నికల ప్రచారంలో సువిధా పోర్టల్ అనుమతులు తీసుకోవాలి. జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవీలత సమీక్షా సమావేశం నిర్వహించిన అధికార యంత్రాంగం. ఉపాధి లేకుండా చేశారని టీడీపీ నేతల ఆగ్రహం. వైసీపీ నాయకులే యువతను పక్కదోవ పట్టిస్తున్నారని ఆరోపణ. రేపటి సిసిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.